ఎందుకనంటే దాని మీద అంత లక్ష్యం ఉండదు. చాలా విలువైనది అనుకోండి, మెడలో వేసుకున్నటువంటి 4 పేర్లు ఉన్నటువంటి బంగారు గొలుసు అనుకోండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. ఆ వీధిలోకి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఎక్కడో ఒక చిన్న భరిణిలో పెట్టి, భరిణి తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి దాన్ని తలుపులేసి తాళాలేసి ఇంత అల్లరి చేస్తే తప్ప ధైర్యం ఉండదు. మళ్ళీ ఆ తాళాలు ఒకసారి లాగి చూసుకుంటారు. అంటే అత్యంత విలువైన వస్తువేదో దానిని అంత జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఆయన అంత జాగ్రత్తగా చూసుకున్నది ఎవరిని అంటే నీలమాధవుణ్ణి చూసుకున్నాడు. ఎక్కడో ఒక పర్వత గుహలో ఆయనని ఉంచుకుని ఆయనకి పూజ చేస్తూ, ఆయనకి నైవేద్యం పెడుతూ, ఆయన సేవ చేస్తూ, నాకింతకన్నా ఏం కావాలి, ఈయన నలుగురికి తెలిసిపోతే, ఈయన ఇక్కడున్నాడని తెలిస్తే, అందరూ ఆయన్ని చూడడానికి వచ్చేస్తే ఈయనకి ఊపిరి ఆడుతుందో ఆడదో, ఈయన ఎంత క్లేశపడిపోతాడో, అంతమంది వచ్చేస్తే అంతమంది గాలి, అంతమంది మించి వచ్చేటటువంటి సూక్ష్మక్రిములు అన్నీ స్వామి కోమలమైన శరీరానికి తగిలితే ఎక్కడ సొక్కిపోతాడో అని బెంగ పెట్టేసుకుని ఎవరికీ కనపడకుండా చిట్ట చివరికి తనకి అత్యంత ముఖ్యులైన అంత్యవాసులకు కూడా ఆయన అక్కడ ఉన్నాడని తెలియకుండా జాగ్రత్త పడి అత్యంత ప్రధానులైన వాళ్లతో మాత్రమే ఆ గుహలోకి వెళ్ళి ఆ నీలమాధవ సేవ చేస్తుండేవాడు. ఆయన ప్రేమ చూశాడు భగవంతుడు. ఇది కదా ప్రేమ అంటే. నేనెవరిని? జగద్రక్షకుణ్ణి, జగన్నాథుణ్ణి, జగత్తునంతటినీ నేను కాపాడగలను. ఈయనేమనుకుంటున్నాడు? నన్ను ఈయన కాపాడగలను అనుకుంటున్నాడు. నాకు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో, రాకుండా నేను కాపాడుకోవాలని ఈయన తాపత్రయపడుతున్నాడు. ఎంత మధుర భక్తి! కృష్ణావతారంలో పూతనా సంహారం జరిగిపోయిన తర్వాత పూతన శరీరం మీద కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడికి ఏ ఆపద వచ్చిందో అని గోపికలు వచ్చి దృష్టి తీసినట్టు ఎక్కడ నీలమాధవుడికి ఇబ్బంది వస్తుందోనని ఆ శబరప్రభు అయినటువంటి ఆ విశ్వావసు అంత జాగ్రత్తగా